హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత 70 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న స్టార్ మా అండ్ జియో హాట్స్టార్ బిగ్గెస్ట్ లవ్ రియాలిటీ షో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. 10 సెలబ్రిటీ జంటలు, ఒకే ఒక విల్ల, వందల ఎమోషన్స్, గొడవలు, పగలు మరియు గుండెలు పిండేసే లవ్ స్టోరీలు. అయితే అందరి మైండ్లో ఇప్పుడు రన్ అవుతున్న ఒకే ఒక ప్రశ్న, ఈ సీజన్ అల్టిమేట్ విన్నర్ ఎవరు? ఆ ప్రైజ్ మనీ విన్నర్ ట్రోఫీని గెలుచుకున్న ఆ బెస్ట్ కపుల్ ఎవరు? సోషల్ మీడియాలో వినిపిస్తున్న లీక్స్ ఏంటి? ఈ వీడియోలో మనం విన్నర్ ఎవరో క్లియర్ కట్గా చూడబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే ఎండ్లో ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. ఈ గ్రాండ్ ఫినాలే రేస్ గురించి మాట్లాడుకునే ముందు ఈ లవ్ మ్యాన్షన్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 70 రోజుల్లో ప్రతి జంట ప్రేక్షకులకు ఒక విభిన్నమైన ఎమోషన్ పరిచయం చేసుకుంది. మొదటిగా అమాయకత్వంతో క్యూట్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన హౌస్లో అందరి మనసులో గెలుచుకున్న యంగ్ కపుల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలాగే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూనే టాస్క్ అని వచ్చేసరికి ప్రాణం పెట్టి ఆడిన ఒక రియల్ లైఫ్ జోడి తమ డెడికేషన్ నిరూపించుకుంది. హౌస్లో సైలెంట్గా ఉంటూ స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ఎలిమినేషన్ వరకు వెళ్లి మరో జంట తమ మెచ్యూరిటీని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక షో మొదలైన కొత్తల్లోనే ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేక ఆ తర్వాత టాస్క్ ద్వారా బెస్ట్ బాండింగ్ ఏర్పరచుకున్న జంట ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. కామెడీ టైమింగ్తో హౌస్లో ఎప్పుడూ నవ్వులు పోయిస్తూ లవ్ మ్యాన్షన్కు ఒక పాజిటివ్ ఎనర్జీని తెచ్చిన ఎంటర్టైనర్ కపుల్ కూడా ఈ షోకి పెద్ద ప్లస్ పాయింట్. మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఒక ఎత్తైతే ఒకరి కోసం ఒకరు ఎంతటి కష్టమైన ఫిజికల్ టాస్క్లైనా ఎదుర్కొని నిలబడిన ప్రేమికులు ఈ షో గ్రాఫ్ను పెంచేశారు. కేవలం ఆట కోసమే కాకుండా హౌస్లో ఉన్న మిగతా జంటలతో కూడా మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ జెన్యూన్గా ఆడిన వారు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మధ్యలో వచ్చిన ఒడిదుడుకులను, నామినేషన్లు, ప్రెజర్ను తట్టుకొని చివరి వారం వరకు తమ లవ్ సింక్ మిస్ అవ్వకుండా కాపాడుకున్న జోడీలు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకరి కళ్ళల్లోని ఫీలింగ్స్ ని ఫాస్ట్గా మరొక క్షణాల్లో పసిగట్టేంతగా కనెక్ట్ అయ్యి షో టైటిల్కు తామే పర్ఫెక్ట్ అనిపించుకున్న కంటెస్టెంట్లు ఎందరో. మొత్తానికి ఈ 10 జంటల ప్రయాణం బుల్లితెరపై ఒక సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫినాలే రేస్ విషయానికి వస్తే పోటీ అంత ఈజీగా సాగలేదు. ఒక్కో టాస్క్ ఒక్కో అగ్ని పరీక్ష. మొదటి ఫైనలిస్ట్గా నిలిచిన మహేష్ అండ్ సాండ్రా జంట గురించి చెప్పుకోవాలి. ఒకసారి ఎలిమినేట్ అయ్యి కార్డ్గా రీఎంట్రీ ఇచ్చి చివరి గోల్డెన్ కపుల్ టైటిల్ కొట్టి డైరెక్ట్గా ఫినాలేలోకి అడుగుపెట్టారు. ఇక హౌస్లో ఎప్పుడు హాట్ టాపిక్గా నిలిచిన నటరాజ్ మాస్టర్ అండ్ నీతు జంట ఎన్నో కాంట్రవర్సీలు, జడ్జిలతో వాదనలు ఎదుర్కొని నిలబడ్డారు. మరోవైపు క్లీన్ గేమ్, జెన్యూన్ ఎఫర్ట్స్తో ఆడియన్స్ మనసును గెలుచుకున్న కళ్యాణ్ అండ్ వాసంతి జంట, అలాగే గట్టి పోటీ ఇచ్చిన నూకరాజు అండ్ ఆసియా జంట టైటిల్ రేస్ని క్లైమాక్స్కి తీసుకెళ్లారు. మ్యాట్ ర్యాంకింగ్ కోసం జరిగిన గొడవల షో రేటింగ్ను పీక్స్కి తీసుకెళ్లారు. గ్రాండ్ ఫినాలేలో 5th ప్లేస్లో జానుబాను వచ్చారు. 4th పొజిషన్లో నటరాజ్ అండ్ నీతు నిలిచారు. 3rd ప్లేస్లో మహేష్ అండ్ సాండ్రా వచ్చారు. రన్నరప్గా 2nd ప్లేస్లో నూకరాజు అండ్ ఆసియా వచ్చారు. ఫైనల్గా ఈ షో టైటిల్ విన్నర్గా కళ్యాణ్ అండ్ వాసంతి జోడీ నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.